హల్లెలూయా. దేవుని మహా ఉచితమైన కృపను బట్టి గడిచిన వారం దినాలు మనం కాపాడబడి ఉదయకాలపు వేళలో మరొకసారి మనందరం కలిసి ప్రభువును స్తుతించడానికి ఆరాధించడానికి ఈ మంచి సమయాన్ని ప్రభు మనకిచ్చారు. ఇంతవరకు పాటలు పాడాం, అలాగే ప్రార్థన, ఆరాధన, అలాగే చాలా నేను ఇంచుమించు ఒక 20 నిమిషాలు లేటు హెచ్చరికలు కూడా చాలా క్రైస్తవుడిగా రాబోయేటువంటి ఉగ్రత మన ముందుంది, దుర్దినాలని. ఆ దినాన్ని మనం తప్పించుకోవాలంటే ఏం చేయాలో చాలా విషయాల్లో విజయం మీకు చెప్పడానికి దేవుడు కృపనిచ్చారు. నిజమే, చాలా భయంకరమైన దినాల్లో ఉన్నాం. యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 13వ వచనం కానీ చూస్తే, నేడైనా రేపైనా ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించడం రండి అని చెప్పుకుని వాళ్ళారా, రేపేం సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఎపాటిది, మీరెంతలో కనబడంతలో మాయమైపోయే అవిరి వంటి వారమట. రేపు ఏమి జరగబోతుందో మనకి తెలియదు. చాలా భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఈరోజు ఈ క్షణం మంది, మరుసటి క్షణం కూడా మంది కాదు. దేవుడు తన కృపచేతనే మనల్ని కాపాడుతూ ఉన్నారు. ఈ యొక్క ఉదయకాలపు వేళలో దైవ సన్నిధిలో మనం ప్రభువును స్తుతించగలుగుతున్నామంటే ఇది కేవలం దేవుడు మనకిచ్చిన కృప, ఆయన ఇచ్చిన ఆరోగ్యము, ఆయన ఇచ్చే ఆయుష్, అంతే తప్ప మన గొప్పతనం ఏమి కాదు. మనకంటే గొప్పవాళ్ళు, మంచివారు, భక్తి కలిగిన వాళ్ళు, పేరు కలిగిన వాళ్ళు, బలం కలిగిన వాళ్ళు చాలామంది ఈ లోకాన్ని విడిచిపెడతా ఉన్నారు. కానీ మనల్ని అయితే దేవుడు సజీవ రెక్కల్లో ఉంచాడు. ప్రభు పాద సన్నిధిలో మనం అందరం కలిసి ప్రభును స్తుతించుకోవడానికి ఈ సమయాన్ని ప్రభు ఇచ్చారు. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞానం చేద్దాం. గత కీర్తన భాగంలో దేవుని కోపం ఎందుచేత మనుషుల మీద రగులుద్దో 3 సందర్భాలు మీకు జ్ఞాపకం చేశాను. ఈరోజు దేవుని సన్నిధానంలో ఈ 7వ కీర్తనలో 3 మాటలు నేను మీకు తెలియజేసి త్వరితముగా సమయానికి అనుగుణంగానే ఈ కూడుకోలు నేను ముగిస్తాను. నేను ఆలస్యం కారణం ఒకటే, రేపు బుధవారం నుంచి బుధవారం, లక్షవారం, శుక్రవారం ఇసుకపొడిలో ఉపవాస కూటాలు. ఆ కూటాల కోసం ఒక ప్రణాళిక అంతా సిద్ధం చేయడం కొంచెం లేటు. అలాగే వచ్చే సోమవారం, మంగళవారం, బుధవారం పెదపూడి చర్చిలో 2, 3, 4 తారీఖుల్లో అక్కడ ఉపవాస కూటాలు. అక్కడ దానికోసం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి దేవుడు కృపనిచ్చారు. ఆ విధంగా ఉదయం నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు కొంచెం నేను లేట్ అయ్యాను. ఏదేమైనా దేవుని సన్నిధానంలో 3 సంగతులు ఈ కీర్తన భాగంలోంచి నేను మీకు తెలియజేస్తాను. దేవుడు ఎరిగినదేంటి, దేవుడు ఎరిగేదేంటి, మనుషుడు ఎరిగిందేంటి, అలాగే దేవుని సన్నిధానంలో దేవుని మాటకు విని మనం తిరిగి మళ్ళకపోతే ఏం జరుగుద్ది. 3వది, గుంట అనేది ఎవరో ఒకరికి త్రవ్వాలని చూసేటువంటి వారికి ఆ గుంట తవ్వితే తిరిగి ఆ గుంటలో మనమే పడతామనేటువంటి సంగతి. ఇలాగ 3 సంగతులు, ఒక సంగతి వెంబడి ఒక సంగతిని, ఈ 3 సంగతులు మనం ఈరోజు ఈ కీర్తనలోంచి మనం నేర్చుకుందాం. దేవుని సన్నిధానంలో దేవుడు ఎరిగినదేంటి? మొట్టమొదటిగా 7వ కీర్తన 9వ వచనాన్ని మనం చదువుదాం. హృదయములను అంతరంద్రియములను పరిశీలించు నీతి గల దేవా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. దేవుడు ఎరిగేది ఏంటి తెలుసా? మానవుని యొక్క అంతరంగాన్ని ఎరిగిన దేవుడు, మానవుని యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు. ఇక్కడున్నటువంటి మనం
ఎరిగేది ఏంటి తెలుసా? పై రూపమును తప్ప, పై రూపము తప్ప అంతరంగపు స్వభావానికి ఉన్నవారు ఎవరు కూడా మనం తెలుసుకోలేం. నేను తెలుసుకోలేను. మరి మీరెవరైనా తెలుసుకునే వాళ్ళు ఉన్నారేమో నాకు తెలియదు. నేనేం ఆలోచిస్తున్నానో, నా అంతరంగం ఏం ఆలోచిస్తుందో, లేక మీ అంతరంగం ఏం ఆలోచిస్తుందో ఊహకు రాకమునిపే ఎరగగలిగే వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఉంటే మీరు ధన్యులు. ఎవరైనా ఉన్నారా? నేను మాత్రం చేయలేను. అలాగే నాకు ఎరగలేను, నాకంత వివేకం లేదు. కానీ ఇక్కడ ఉన్న మీలో ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే ఎవరిని తక్కువ అంచనా వేయడానికి లేదు, అంతే కదా. ఒకరిని మించిన వాళ్ళు ఒకరు ఉంటారు. నేను ఎరగనని చెప్పి మీరు ఎరగనోళ్ళని అనుకోవటం తప్పు అనుకుంటున్నాను. అందుకని అడుగుతున్నాను, ఎరగగలరా ఎవరైనా? మీ పక్క వాళ్ళ హృదయంలో ఏం ఆలోచిస్తున్నారో వాళ్ళ ఆలోచనలు ఏంటో చెప్పగలరా? మెదురోళ్ళ సంగతులు కానీ ఎవరు ఇక్కడ ఉన్నవారు ఎవరు కూడా మనుషులుగా, ఇది మనుషునికి అసాధ్యం, ఇది దేవునికి మాత్రమే సాధ్యం. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. మనుషునికి అసాధ్యం. మనుషుని హృదయంలో ఏం ఆలోచిస్తున్నాడో, మనుషుని హృదయంలో ఏమి కలిగి ఉన్నాడో, మనుషుని హృదయం ఎటువంటిదో, మనుషుని హృదయం ఎలాంటిదో ఎరగగలిగే మనుషుడు భూప్రపంచంలో ఎవడో లేడు. ఉన్నాడా? లేడు, ఎవడో లేడు. ఒక దేవుడికి తప్ప, ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అనే దేవునికి తప్ప ఈ భూప్రపంచంలో ఏ మనుషుడికి తెలియంది ఒకటే, హృదయం. అది ఎవరికి తెలుసట? దేవునికి ఒక్కడికే తెలుసు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకానికి వచ్చి శిష్యులతో కలిసి సువార్త పరిసర చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం ఆలోచించుకునేవారు ఏం చెప్పేస్తూ ఉండేవాడు. మీరు ఎందుకు ఇలాగ ఆలోచించుకుంటున్నారు, మీరు ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నారు అని ఆ సంగతులన్నీ ముందే వాళ్ళకే ఆయన చెప్పేస్తూ ఉండేవాడు. ఎవరు చెప్పాడురా, ఎలా తెలిసింది ఇది అని అనుకునేవారు. ఎందుకంటే ఆయన ఒక్కడికే మనుష్య హృదయమును తెలుసుకోగలేటువంటి మరి అనుగ్రహం ఆయన ఒక్కడికే ఉంది, ఇంకెవడికి లేదు. మనందరం కూడా పై రూపాన్ని చూసే వాళ్ళమే. ఏ రూపం చూస్తాం? పై రూపం చూస్తాం. కానీ దేవుడు అంతరంగాన్ని పరిశీలించేటువంటి నీతి గల దేవుడట. ఆయన హృదయములను అంతరంద్రియములను పరిశీలించు నీతి గల దేవా. హృదయాలను అంతరంద్రియములను ఏం చేసే దేవుడు తెలుసా? పరిశీలించే దేవుడట. 26వ కీర్తన 2వ వచనం మీరు చదివితే, 26వ కీర్తన 2వ వచనం, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రియములను నా హృదయమును పరిశోధించుము. దావీదు ప్రార్థన చేస్తూ, దేవా నా హృదయమును నా అంతరంద్రియమును నువ్వేం చేయాలి తెలుసా? పరిశీలించు నాయన. ఎందుకంటే నా హృదయంలో నేను ఏది కలిగి ఉన్నానో, నా హృదయము దేనితో నిండి ఉన్నదో నీ ఒక్కడికి అది తెలుసు నాయన. దయచేసి నా హృదయమును పరీక్షించు, నా అంతరంద్రియమును పరిశీలించు. ఇంకొక చోట ప్రార్థన చేసి అంటాడు, ఆయాసకరమైనది ఏదైనా ఉంటే అది నా హృదయములో నుండి ఏం చేయి, తీసివేయమని ప్రార్థన చేస్తున్నాడు. దావీదు దేవుని సందులో ప్రార్థన చేస్తూ హృదయములో నెరిగినటువంటి దేవుని దగ్గరికి వచ్చి, నా హృదయమును నా అంతరంద్రియమును నువ్వేం చేయాలా? పరిశీలించు. నువ్వు ఒక్కడవే దాన్ని పరిశీలించగల దేవుడు. నీకు ఆయాసకరమైనది కానీ, నీకు బాధ కలిగించేది కానీ, నీకు అవమానం కలగజేసేది కానీ నా హృదయములో ఏదైనా ఉంటే నాయన అది నా నుండి తీసివేయి తండ్రి. హృదయాన్ని ఎవరికి అప్పగించుకున్నాడు దావీదు? దేవునికి అప్పగిస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థన మనం చేయగలమా? ఈ ప్రార్థన మనం ప్రభు దగ్గర చేయగలమా? ఒకవేళ చేయలేకపోతున్నామంటే మన హృదయంలో మనకు తెలిసిన అవిధేయత ఉంది. అయ్యబాబు ఈ ప్రార్థన చేసే దేవుడు ఈ అవిధేయత ఆయనకి తెలిసిపోతే నన్ను తిడతాడు, నన్ను కొడతాడు, నన్ను గద్దిస్తాడు, నన్ను మరి ఇబ్బంది కలిగిస్తాడేమో అని భయపడతా ఉంటాం కదా. తెలియకుండా దాయాలని అనుకుంటాం, తెలిస్తే దేవుడు ఏం చేస్తాడని అనుకుంటాం. కానీ ఆయనకి తెలుసు, ఆయనకు మరుగైంది ఏది లేదట. కాబట్టి
దావీదు ప్రార్థన మనం చేయగలగాల. ఏమని చేస్తున్నాడు? దేవా, నా హృదయమును నా అంతరంద్రములను పరిశోధించు. నువ్వు పరిశీలించు నాయన, నువ్వు పరిశోధించు తండ్రి. నీకు ఆయాసకరమైంది, నీకు నొప్పి కలిగించేది, నీకు బాధ కలిగించేది, నీకు అవమానం కలిగించేది ఏదైనా ఉంటే అది నా హృదయములో నుండి తీసివేయి ప్రభువా అని దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇర్మీయా గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఇర్మీయా గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనం. నీతిని బట్టి తీర్పు తీర్చుచు శోధించువాడు, హృదయములను శోధించేవాడు, పరీక్షించేవాడు, పరిశీలించేవాడు, నీతిని బట్టి తీర్పు తీర్చేవాడు అంటే ఎవరు? సైన్యములకు అధిపతగు యెహోవాయే. ఆయన ఒక్కడే అది సాధ్యం. ఆయన ఒక్కడికే అది సాధ్యం. ఏ మనుషుడికి అది అసాధ్యం. కాబట్టి మన హృదయాలు ఎలాగున్నాయో, మన హృదయం ఎటువంటి ఆశతో దేవుని ఆరాధిస్తుందో, ఏ మనస్సు కలిగి దేవుని ఆరాధన చేస్తున్నామో, ఏ మనస్సుతో దేవుని స్తుతిస్తున్నామో, ఏ అవిధేయత మన హృదయంలో ఉంచుకుని ఉన్నామో, ఇదంతా ఎరిగినోడు ఎవరో తెలుసా? దేవుడు. హృదయాలను ఎరిగిన దేవుని దగ్గర మనం ఉన్నాం. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. 17వ అధ్యాయం 10వ వచనం. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం. చూడండి, యెహోవా నాకు నేను ఎవరినో తెలుసా? ఒకడు క్రియలను బట్టి, ఒకడు పనులను బట్టి, వాడు ప్రవక్తలను బట్టి, వాడి హృదయములను, వాడు అంతరంద్రియములను ఏం చేసేవాడనో తెలుసా? పరిశీలించేవాడు నేను ఒక్కడిని అంటున్నాడు దేవుడు. ఆయనకే తెలుసు, ఆయనకే సాధ్యం. అదే ఇర్మీయా గ్రంథంలో 20వ అధ్యాయం 12వ వచనం చూడండి. రాసుకోండి, ఇంటికి వెళ్ళి చదువుకోండి, పైన కింద ఇంకా మీకు లోతుగా అర్థమవుతుంది. సైన్యములకు అధిపతగు యెహోవా చూడండి, అంతరంగమును హృదయమును చూచేవాడువు నీవే. చూడండి, నా వాంఛను, నా వాజ్యాన్ని, నా గొడవను నీకే నేను అప్పగిస్తున్నాను, దయచేసి నీవే న్యాయం తీర్చని అక్కడ భక్తుడు దేవునికి అప్పగిస్తున్న సందర్భం మనకు కనబడతా ఉంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. చూడండి, హృదయములను అంతరంగములను పరిశీలించువాడని, పరీక్షించువాడని నేనే అని సంఘములన్నీ తెలుసుకోవాలట. ప్రతి సంఘం తెలుసుకోవాల్సిన ఒక సత్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు ప్రకటన గ్రంథములో. ఏంటో తెలుసా? ప్రతి హృదయమును, ప్రతి అంతరంద్రములను పరిశీలించేవాడు ఎవరో తెలుసా? దేవుడేనని అందరూ తెలుసుకోవాలట. ఇక్కడ ఎవరు దానివల్ల ఎవరికి తెలియదు. అది ఎవరికి తెలుసా? దేవునికే తెలుసు. అది దేవునికే సాధ్యం. కాబట్టి ఇక్కడ మన అందరి హృదయాలు ఎరిగినోడు దేవుడు. ఆ ఎరిగినోడు వాడి దగ్గర ఉన్నాం. ఇప్పుడు మన గురించి అంతా తెలిసినోడి దగ్గర గొప్పలు చెప్పగలమా? చెప్పగలరా? మీ గురించి అంతా తెలుసు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా చెప్పగలమా? ఒకవేళ చెప్పామనుకో, వీడి సంగతి అంతా నాకు తెలుసు, వాడు చెప్పేదంతా సొల్లు అన్నాడు అనుకోండి, ఒక దెబ్బతోటి పోద్దు. అందుకని ఒకడు అన్నాడట, మా ఊరోళ్ళు ఉండిపోయారు ఇక్కడ, లేకపోతే ఏం చెప్పాలంటే చెప్తున్నా అన్నాడట. అంటే వాళ్ళ ఊరోళ్ళు ఉండిపోతే వాళ్ళ ఊరోళ్ళకి తెలుసు వీడి సంగతి అంతా, అక్కడ చెల్లుబాటు అవుతుందా మరి? కనుక మన సంగతి అంతా ఎరిగిన దేవుని దగ్గర ఉన్నాం. మనప్పుడు మన హృదయాన్ని చూస్తున్నాడు దేవుడు. మన హృదయం అంతా కూడా ఆయన పరిశీలిస్తున్నాడు దేవుడు. నువ్వే మనస్సుతో దేవుని సన్నిధికి వచ్చావో, ఏ ఆలోచనతో దేవుని సన్నిధిలో కూర్చున్నావో, ఏ మనస్సుతో దేవుని ఆరాధిస్తున్నావో, నీ మనస్సు, నీ స్వభావం ఎటువంటిదో అంత ఎరిగినోడి దగ్గర ఉన్నాం మనం. కాబట్టి దావీదు ఒక మంచి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నా హృదయముని వెరుగుదువు, నా హృదయమును పరీక్షించు, పరిశీలించు. ఆయుష్కరమైంది, ఇబ్బంది కలిగించేది, నీకు అవమానకరమైంది ఏదైనా నాలో ఉంటే అది నా నుండి తీసివే ప్రభు అని ఏం చేస్తున్నాడు తెలుసా? దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన
మనం చేయగలిగితే, దేవునికి అప్పగించుకోగలిగితే దేవుడు మనల్ని క్షమించగలడు. ఆయుష్కరమైంది, దేవునికి ఇబ్బంది కలిగించేది మన హృదయం లేదని ఉన్నా దాన్ని షేపుతో కడిగేవాడట ఆయన. గట్టిగా దేవునికి స్తోత్రం తెలుదాం. దావీదు అంటాడు, షేపుతో నన్ను కడగండి, హిమము కంటే తెల్లగా నా హృదయాన్ని మార్చు ప్రభు అని దేవునికి అప్పగించుకుంటున్నాడు. మనం కూడా మన హృదయాలు దేవునికి అప్పగించగలిగితే, దేవునికి అప్పగించుకోగలిగితే దేవుడు మన హృదయాలను ఏం చేయగలడో తెలుసా? ఆయన పరీక్షించగలడు. ఆయాస్కరమైనది ఏదని ఉంటుంది మన నుండి తీసివేయగలడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన దగ్గర మనం ఎవరు దాగలేం, ఆయన దగ్గర మనం దాయలేం. ఆయనకు మరుగంటే ఏది లేదట. అన్నీ ఆయనకి తెలుసు, అన్నీ ఆయనకి తెలుసు. అన్నీ ఆయనకి తెలుసు అనడానికి రుజువులు 2-3 మాటలు చెప్తాను చూడండి. యెషయా కుమారుల్లో ఒకరిని ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకించని చెప్పాడు సమూయేలు ప్రవక్తతో దేవుడు. యెషయా కుమారుల్లో ఒకరిని ఇశ్రాయేలుకు రాజుగా ఏం చేయమన్నాడు? అభిషేకించమన్నాడు. యెషయాకి ఎంతమంది కుమారులు చెప్పాలా? ఎంతమంది కుమారులు? 8 అందులో చిన్నోని కానీ పెద్దోని కానీ మధ్యోని కానీ ఎవరిని ఫలానోని మాత్రం సమూయేలుకు దేవుడు చెప్పలేదు. యెషయా కుమారులో ఒకరిని ఏం చేయమన్నాడు? రాజుగా అభిషేకించమన్నాడు. ఇప్పుడు ఎవరు అనుకోవాలా? ఎవరిని అభిషేకించాలా తెలియదు. ఇంటికి వెళ్ళాడు, యెషయాకు చెప్పాడు విషయాన్ని. యెషయా కుమారులందరినీ వరుసగా తీసుకురమ్మన్నాడు. పెద్ద కుమారుడు వచ్చాడు, అబినాదాబు. పెద్ద కుమారుని చూడగానే సమూయేలు చూసి, అబ్బా ఎత్తుగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, ఇశ్రాయేలుకు రాజుగా ఇతడు సరిపోతాడు, చాలా బాగున్నాడని తైలపు కుమార్తెకెళ్ళి అభిషేకించాలని ప్రయత్నం చేశాడు సమూయేలు. కానీ తైలం అబినాదాబు మీద పట్టలేదు. ఏంటి ప్రభు అన్నాడు. అబ్బాయి నువ్వు ఎత్తుని చూస్తున్నావయ్యా, లావు చూసావు, అందం చూసావు, కానీ అతని హృదయాన్ని నేను చూస్తున్నాను, కాబట్టి అతడు నాకు సరి అయిన వాడు కాడు అన్నాడట దేవుడు. అలాగా ఏడుగురిని మీరు చూస్తే సమూయేలు గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథం 16 అధ్యాయం చూడండి, 6వ వచనం నుంచి. ఇలాగు సెలవిచ్చెను, నువ్వు పై రూపమును అతని ఎత్తును నువ్వు లక్ష్య పెడుతున్నావు, మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. అతను నేను త్రోసివేసి ఉన్నాను. నువ్వు పై రూపమును చూస్తున్నావు, యెహోవా హృదయములను లక్ష్య పెట్టును. దేవునికి స్తోత్రం చెప్దాం. ఎలియాబును దేవుడు అంటున్నాడు, సమూయేలు నువ్వు పై రూపం చూస్తున్నావయ్యా, నువ్వు పై రూపం చూసి ఇశ్రాయేలుకు రాజుగా సరిపోయినవాడు, సరిపోల్చగలిగిన వాడు ఇతడు అనుకుంటున్నావు. కాదు, నువ్వు పై రూపం చూసి మోసపోతున్నావు. నేను అంతరంగాన్ని చూస్తున్నాను, ఇతడు నాకు రాజుగా పనికిరాడు అన్నాడట దేవుడు. అలాగూ 7 కూడా దేవుడు చెప్పింది ఏంటి తెలుసా? వాళ్ళు ఎవరు నాకు సరైన వారు కారు, వాళ్ళ అంతరంగాలు మంచివి కాదని చెప్పాడట దేవుడు. మరి యెషయా కుమారులు ఒకరిని అన్నావు, వీళ్ళెవరు కాదంటున్నా, మరి ఇంకెవరున్నారని అన్నాడట. యెషయాని పిలిచి అడుగుతున్నాడు, ఇంకా ఉన్నారా? ఉన్నాడు ఒకడు కరసారిపోడు, వాడు అయితే గొర్రెలు మేపుకుంటున్నాడు. అయితే ఆయన కూడా పిలువు నంపించవయ్యా, వచ్చేదాకా ఉంటాను. మీ కుమారులు ఒకరిని అన్నాడు దేవుడు అని అక్కడ కూర్చున్నాడట. కూర్చుంటే గొర్రెలు మేపుకునేటువంటి దావీదు దగ్గర కౌరు పంపించాడు యెషయా. తండ్రి తనకు అప్పగించిన గొర్రెలను ఎవరికి అప్పగించి ఇప్పుడు దావీదు ఇంటికి వస్తున్నాడు. 8వ వచనం చూడరా. లోపలికి తోడుకొస్తున్నాడు. చూడండి, వచ్చేటువంటి దావీదు గురించి అక్కడ చెప్పబడే మాట ఏంటి తెలుసా? అతడు ఎర్రని వాడును, చక్కని కళ్ళంట, కళ్ళు చాలా అందమైనవి, చక్కని నేత్రములు కలిగిన వాడును, చూచుటాకు ఎలాగున్నాడట? సుందరమైన వాడై ఉన్నాడట. అతడు రాగానే ఇదిగో దేవుడు అంటున్నాడంటే, సమూయేలుతోటి నేను కోరుకున్నవాడు ఇతడే, నువ్వు లెగో, ఇంతవరకు పరిగెట్టావు వెళ్ళిపోయావు, అభిషేకం తనన్నావు, లెగవేంటి కూర్చున్నావేంటి, ఇదిగో నేను కోరుకున్నవాడు అతడని చెప్పి
దావీదు గురించి దేవుడు చెప్తా ఉన్నాడట. దేవునికి స్తోత్రం చెప్దాం. 7 అన్నదమ్ముల హృదయాలు దేవునికి ఏం కాలేదు, ఇష్టం కాలేదు. చిన్నవాడు, కడసారపోవడం, చదువు లేనివాడు, గొర్రెలు మేపుకునేటువంటి వ్యక్తిని దేవుడు ఇశ్రాయేలుకు రాజుగా కోరుకుంటున్నాడు. కారణం ఏంటి తెలుసా? అతని హృదయము దేవుని దృష్టికి యథార్థంగా కనిపించిందట. అతని హృదయం ఎలా కనిపించింది దేవుని దృష్టికి? యథార్థంగా. అందుకే దావీదు గురించి దేవుడు చెప్పే మాట ఏంటి తెలుసా? నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఇష్టాన్ని నెరవేర్చువాడు, నా ఇష్టాన్ని నెరవేర్చువాడు. చూడండి, సమూయేలు అయితే లావును చూశాడు, ఎత్తును చూశాడు. దేవుడు ఏం చూశాడు? హృదయాన్ని చూశాడు. ఇప్పుడు దావీదు హృదయం దేవునికి ఏమైంది? ఇష్టమైంది. సమూయేలుకి అయితే పుట్టోడుగా ఉన్నాడు, చిన్నోడుగా ఉన్నాడు అనుకుంటా కూర్చున్నాడట. కానీ లేగో, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నేను కోరుకున్న మనుషుడు ఇతడే. నువ్వు లేచి ఏం చేయమన్నాడు తెలుసా? అభిషేకించమన్నప్పుడు తైలపు మట్టికెళ్ళి అలా తైలపు పెట్టగానే తైలం అతని మీద పడిపోయిందట. కారణం ఏంటి తెలుసా? అతడు దేవునికి ఇష్టడు. మరి ఈ సమయంలో నిన్ను నన్ను పరిశీలిస్తే మన హృదయాలు దేవునికి ఇష్టమైనవేనా? మన హృదయాలు దేవునికి అంగీకారమైనవేనా? మన భక్తి దేవునికి అంగీకారమేనా? మన ప్రార్థనా జీవితం దేవునికి అంగీకారమేనా? మన సాక్ష్య జీవితం దేవునికి అంగీకారమేనా? మన దేవునికి అంగీకారమైన వాళ్ళమేనా? మనం ఆయన కోరుకునే వారుగా ఉన్నామా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. 7 అన్నదమ్ములు కాదనుకున్నాడు దేవుడు. చిన్నోడిని నేను కోరుకున్నవాడు ఇతడే అంటున్నాడు. కారణం ఏంటి తెలుసా? అతడు ఏం కలిగినవాడు? దైవభక్తి కలిగినవాడు, దైవభక్తి కలిగినవాడు, యథార్థ హృదయం కలిగినవాడు, దేవుని ఇష్టమును ఏం చేసేవాడుగా ఉన్నాడు తెలుసా? నెరవేర్చువాడు, దేవుని ఇష్టమును నెరవేర్చువాడు. మరి మనల్ని పరిశీలిస్తే మన గురించి ఏ సాక్ష్యం? మన దేవునికి ఇష్టలు, మన భక్తి దేవునికి ఇష్టమైందా? ఆలోచన చేసుకుందాం ఒకసారి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. చూడండి, గారడి సీమోన్ అంటే వాడు అపోస్తుల పాదాల దగ్గర కొంత ధనాన్ని అట్టుకొచ్చి పెట్టి, ఇదిగో మీరు అందరూ ఎవరి మీద చేతులు ఉంచితే వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడుతున్నారు, మీరు ఎవరి మీద చేతులు పెడుతుంటే వాళ్ళు రోగులు స్వస్థ పొందుతున్నారు, ఈ వరం నాకు కావాలని చెప్పి డబ్బులు అట్టుకెళ్ళాడట. అంటే డబ్బులు అట్టుకెళ్ళి ఏం కొనుక్కుందాం అనుకున్నాడు? వరం కొనుక్కుందాం అనుకున్నాడు గారడి సీమోన్. ఈ డబ్బులు అట్టుకెళ్ళి వాళ్ళ పాదాల దగ్గర పెట్టాడు. ఇప్పుడు సీమోన్ పేతురు గారు ఏమంటున్నాడు అతనితో? చదువురా. నీవు ద్రవ్యమునిచ్చి దేవుని వరమును సంపాదింప, నీ వెండి నీతో కూడా నశించునుగాక, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు పాలు పంపులు లేవు నీకు. ఎందుకు కాదు? ఇప్పుడు సీమోను యొక్క హృదయము పరిశుద్ధాత్మ నిలయానికి, పరిశుద్ధాత్మ ఉండడానికి ఆ హృదయము ఎలాంటిది కాదట? సరైంది కాదు. నీ హృదయము సరైంది కాదు కనుక ఈ కార్యములో నీకేమి లేవు తెలుసా? పాలు పంపులు లేవు. డబ్బులు ఇచ్చి కొందాం అనుకుంటున్నావు, ఇది నీ డబ్బు నీతో నశిస్తుంది, కానీ పరిశుద్ధాత్మ నీలో నివసించడానికి నీ హృదయము దేవుని దృష్టికి ఎలాంటిది కాదు? సరైంది కాదట. మరి గారడి సీమోన్ హృదయం దేవుని దృష్టికి సరైంది కాదట. మరి దేవుని ఆరాధిస్తున్నటువంటి, దేవుని సన్నిధికి వచ్చినటువంటి, దేవుని స్తుతిస్తున్నటువంటి, దేవుని సన్నిధిలో మరి ఆరాధనలో సాగుతున్నటువంటి ఒకసారి మన హృదయాలు దేవుని దృష్టికి సరైనవేనా? మన ఆలోచన దేవుని దృష్టికి సరైందేనా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఒకసారి ఆలోచన చేసుకుందాం. మన హృదయము దేవుని దృష్టికి ఏమవ్వాలి తెలుసా? సరైంది అవ్వాలి. సరైందేనా? గారడి సీమోన్ హృదయం ఏం కాదట? సరైంది కాదు గట. అందుకని పరిశుద్ధాత్మలో పాలు పంపులు పొందటానికి అతడికి అర్హత లేదు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.
దేవుని సన్నిధానంలో ఆరాధనలో ఉన్నటువంటి నా ప్రియ సహోదరులరా, మన హృదయము దేవుని దృష్టికి సరైందా? మన హృదయాలు దేవుని దృష్టికి సరైనవిగా ఉన్నవా? సీమోన్ హృదయం అంటే సరైంది కాదట. ఒకసారి ఆలోచన చేసుకుని, ఒక సరిగా లేకపోతే మనం సరి చేసుకోగలిగితే మనం ధన్యులవుతాం. దేవుడు ఈ లోకమంతటి కూడా ఆయన కనుదృష్టి సంచారం చేస్తుందట. ఎవరి కోసమో తెలుసా? దినవృత్తాంతాల 2వ గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనం చూడండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఎందుకో? యథార్థ హృదయుడు అయితే నువ్వు కృంగిపోయినా, పడిపోయినా, బలహీనుడువైనా నిన్ను బలపరచడానికి, నిన్ను ధైర్యపరచడానికి, నిన్ను నిబ్బరపరచడానికి యెహోవా కనుదృష్టి లోకం అందంతటా ఏం చేస్తుందట? సంచారం చేస్తూ ఉందట. ఎవరిని బలపరచడానికి? యథార్థ హృదయం గలవారిని బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుందట. కాబట్టి నువ్వు యథార్థ హృదయం కలిగిన వాడవైతే ఒకవేళ కృంగిపోయే పరిస్థితి వచ్చినా నిన్ను దేవుడు కృంగిపోనేవాడు, పడిపోయిన స్థితి వచ్చినా నిన్ను పడిపోని కాడ ఉండనివాడు. ఆయన చేయి పట్టుకుని నేను చేసేవాడు తెలుసా? లేవనెత్తు దేవుడు అయి ఉన్నాడు. ఎందుకని? యథార్థ హృదయం గల వారిని ఏం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడంటే బలపరచడానికి. 101వ కీర్తన 6వ వచనం. 101వ కీర్తన 6వ వచనం. చూడండి, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచు వారందరూ నాకు పరిసారకులగుదురు. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర నివసించే వాళ్ళందరూ ఎవరు కావాలంటే దేవునికి ఎవరు కావాలా? నమ్మకస్తులు కావాలా? అప్పుడు నమ్మకస్తులు కాదు కావాల్సింది, నమ్మకస్తులు కావాలంటే దేవునికి. విశ్వాసంలో, భక్తి జీవితంలో, సాక్ష్య జీవితంలో, ప్రార్థనా జీవితంలో, అన్నిటిలో కూడా ఏం కావాలి తెలుసా? నమ్మకం కావాలి, యథార్థమైనటువంటి జీవితం కావాలి. ఇలాంటి వాళ్ళే దేవునికి కావాలట. నా యొద్ద నివసించే వారు ఎవరు కావాలి తెలుసు? నాకు నమ్మకస్తులైన వాళ్ళు కావాలి. ఎందుకంటే కంచె సేను మేసిందంటారు. అంటే కంచె ఎందుకు వేస్తారు? దడెందుకు కడతారండి? ఉరుసుట్ల కట్టం ఎందుకు వేస్తారండి? ఆ చేని ఏదో ఒకటి వచ్చి పాడు చేయకుండా ఉండటం కోసం వేస్తారు. ఒక గేదెలో, ఆవులో, ఎద్దులో, పశువులు వచ్చి అవి తొక్కేయకుండా పాడు చేయకుండా ఉండినట్లు తోట చుట్టూ ఏం వేస్తారు? కంచి వేస్తారు. ఇప్పుడు కంచె సేను మేయటం అంటే ఏమీ ఎక్కలేకుండా, బయట నుంచి ఏమి రాక్కలేకుండా కంచె సేను మేహేస్తుందంట. అంటే ఇప్పుడు నమ్మకత్వం ఉందా? ఇప్పుడు దొంగోడు రాకుండా కాయవలసినోడే దొంగదానం చేసేస్తుంటే ఆ కంచి సేను మేయటం అంటే అది. ఒరే ఈ రాశి దగ్గర పడుకో బాబు, ఎవరు దొంగతనం చేయకుండా ఒక అతన్ని మన ఆడ పడుకోబెట్టామనుకోండి, ఆడే 4 బత్తాలు అట్టుకెళ్ళిపోతే ఇంకా ఎవరు దొంగ అట్టుకుంటాం? అదనమాట కంచె సేను మేయటం అంటే. కాబట్టి దేవునికి కావాల్సింది ఎవరు కావాలా? నమ్మకస్తులు కావాలి. అప్పగా నమ్మకస్తులు కాదు. దేవునికి కావాల్సింది ఎవరు కావాలి తెలుసా? నమ్మకస్తులు కావాలి. అలాంటి వాళ్ళంట ఆయన దగ్గర నివసిస్తారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన దగ్గరికి వెళ్ళే రోజులు దగ్గర పడిపోతున్నాయి మనకి. త్వరగా రాకడ సమయం ఏమవుతుంది? దొర్లుకుంటూ వస్తుంది. కొంతమంది అనుకున్నట్టుగా ఉండదు. మనం చెప్పాను, నోవాహు దినాల్లో జరుగునట్లు, లోతు దినాల్లో జరుగునట్లే ఉంటుంది నా రాకడ అన్నాడు ప్రభు. కాబట్టి జరుగుతూ ఉంది. యూదులందరూ, ప్రపంచ దేశంలో ఉన్న యూదులందరూ యెరూషలేముకు ప్రయాణం కడతారంట ఆయన రాకడక ముందు. ఆల్రెడీ అదంతా జరిగిపోతూ ఉంది. యెరూషలేము వెళ్ళిపోతున్నారు అందరూ, యూదులందరూ కూడా. మన రాష్ట్రంలో ఉన్న యూదులు కూడా ఆల్రెడీ చాలామంది వెళ్ళిపోయారు. ఇంకా వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక్కొక్కరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? యెరూషలేము వెళ్ళిపోతున్నారు. యెరూషలేములో కూలగొట్టబడిన మందిరం కట్టడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. దానికి బలివ్వడానికి ఎర్రటి పెయ్యలు ఆల్రెడీ సిద్ధమయ్యాయి. ఒక్కొక్కటి అన్నీ
యెరూషలేములో నుంచి నది ప్రవాహం కూడా ఆల్రెడీ నది ప్రవాహం ప్రారంభించబడ్డదని ఇలా చరిత్ర చాలా చెప్తున్నారు. అంటే ఇవన్నీ చూస్తుంటే రాకడక జరగవలసిన ముందు అన్నీ ఒకటి జరిగిపోతున్నాయి. ఇంకో సంగతి మీకు తెలుసా, ఇప్పుడు అరబ్ దేశాలన్నీ ఏకమయ్యి యెరూషలేం మీదకి యుద్ధానికి రెడీ అయిపోతున్నారు, కాలు దూవుతున్నారు. ఆల్రెడీ గాజా తిరగబడ్డది, ఇరాన్ ఇరాక్ ఆల్రెడీ యెరూషలేం మీద తిరగబడుతున్నారు. మొత్తం ప్రపంచం అంతా కూడా ఒకటైపోయి యెరూషలేం మీదకి యుద్ధానికి వెళ్తారట. దాని రాకడక ముందు జరిగేటువంటిది. అంటే ఇప్పుడు ఆల్రెడీ మరి అరబ్ దేశాలన్నీ ఒకటయ్యి ముస్లిం కంట్రీస్ అన్నీ కలిపి యెరూషలేం మీదకి ఏం చేయబోతున్నారు, యుద్ధానికి వెళ్ళడానికి కాలు దూవుతున్నారు. అంటే దేనికి సూచన ఇది? అంటే ఎప్పుడో కాదు, ఎక్కడో కాదు, ఎప్పుడో జరుగుతుంది అంటాక లేదు, ఆల్రెడీ జరగవలసిన విధంగా జరిగిపోతూ ఉంది. ఎక్కడ చూడండి ఈ మధ్య ఎక్కువ ఎక్కడ చూస్తున్న అక్రమం విస్తరిస్తుంది. అక్రమం అంటే అందులో ఒక మాట చెప్తాను, అత్యాచారాలు ఎక్కువ. ఎక్కడ చూసిన అత్యాచారాలు. ఏమంటే 4 నెలల పిల్లలను కూడా అత్యాచారం చేసే పరిస్థితికి మన దేశం వచ్చేసిందంటే ఎంత భయంకరమైన స్థితికి వెళ్ళిపోరో చూడండి. మన కలకత్తాలో డాక్టర్ని ఇంచుమించు ఒక 7 8 ఏకమై ఆమెను అత్యాచారం చేసి చంపేశారు. పశ్చిమ బెంగాల్లో బస్సులో ప్రయాణం చేస్తున్న అమ్మాయిని మరి అత్యాచారం చేసి భయంకరంగా హింసించారు. ఎక్కడ చూసినా ఇక్కడే మనకి గుంటూరు దగ్గర చూస్తే చిన్నపిల్లని 7 సంవత్సరాల గిరిజన మహిళ పిల్లని అత్యాచారం చేసి అమ్మాయిని చంపేసి పెద్ద బండరాయి కట్టి గోదాట్లు వదిలేశారు. ఇంకా శవాన్ని కూడా పోలీసులు పట్టుకోలేకపోరు ఇప్పుడు దాకా కూడా. ఎక్కడ చూడండి చాలా ఎక్కువ భయంకరమైనటువంటి అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రతి హాస్పిటల్లో నర్సులు ధర్నాలు చేస్తున్నారు, మాకు రక్షణ కావాలి, మాకు సీసీ కెమెరాలు కావాలి, మాకు భద్రత కావాలి, లేకపోతే మేము వైద్యం చేయలేం, అయ్యో మేము ఈ ప్రమాదాలకు గురి కాలేమని వాళ్ళందరూ ధర్నాలు చేస్తున్నటువంటి సందర్భాలు కనబడుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా భయంకరమైన మూర్ఖత్వం అన్నమాట. మూర్ఖత్వం పాపం ఇంచుమించు 9, 10 ఆ మధ్యలో ఒక అతను తన భార్యను తీసుకుని ఎక్కడో సిటీకి వెళ్ళి హాస్పిటల్కి ఎక్కడికి వెళ్ళి తీసుకుని వస్తుంటే మధ్యలో అడ్డమేసేసి 3 కుర్రోళ్ళు అతన్ని తీసుకెళ్ళి చెట్టుకి కట్టేసి ఆ యొక్క తన భార్యను తీసుకెళ్ళి వాళ్ళ 3 పాడు చేసేసారు. ఎంత భయానకమైన పరిస్థితి. మన దేశం, మన రాష్ట్రంలో జరుగుతున్న ఈ భయంకరమైన వింత పోకట్లు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కారణం ఏంటి తెలుసా? అక్రమం విస్తరించాలా. ఇది నా రాకడకు ఏమన్నాడు తెలుసా ప్రభు? చూచునన్నాడు. మనుషులు మూర్ఖులుగా పశుప్రాయాలు అయిపోతారట, పశువులాగా తయారవుతారట. పశుప్రాయాలే కదండి. అంటే కన్న కూతురుతో తండ్రి అత్యాచారం అనేది ఎంత ఘోరం అండి. అలాంటి దృశ్యాలు ఎన్ని మరి జరుగుతున్నాయండి. ఇవన్నీ చూస్తుంటే మనకు దగ్గరలో ఈ ఏరియాలో కూడా చాలా జరిగాయి. ఇది ఎంత ఘోరం అండి. పశుప్రాయులు అంట మనుషుడు మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నటువంటి దినాల్లో ఉన్న కారణం ఏంటి తెలుసు? ఇవన్నీ జరగాల. ఎప్పుడు జరుగుతాయి? రాకడకు ముందు జరగవలసినటువంటి ఇవన్నీ జరిగిపోతూ ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ప్రభు త్వరగా రాబోతున్నాడు కనుక మన హృదయాన్ని పరీక్షించుకోవాలా, పరిశీలించుకోవాలా. దేవునికి ఆయాసకరమైంది, దేవునికి ఇష్టంగా అంది ఏదైతే మన హృదయాల్లో ఉందో అవి తీసేసుకుని దేవునికి ఇష్టమైన హృదయంగా మనం సిద్ధపడాలి. ఎందుకంటే ప్రభు అన్నాడు, నేను పరిశుద్ధుడను, ఇదిగో మీరును ఏమై ఉండండి? పరిశుద్ధులై ఉండండి. మీరును పరిశుద్ధులై ఉండండి. కాబట్టి ఒకవేళ శారీరకంగా మనం మంచివారిగా కనబడవచ్చు, కానీ ఒకవేళ హృదయంలో దేవునికి ఇష్టం కానటువంటి ఏ పనైనా దాచబడి ఉంటే దాన్ని తీసేసుకుందాం, పరిశుద్ధపరచుకుందాం, దేవునికి ఇష్టలుగా మనం మార్చబడదాం. ఒకవేళ ఇలా మారకపోతే ఏమవుతుందా చూద్దాం అని అనుకుంటున్నావా? ఏం జరుగుతుందో కింద వచ్చిన రండి. 2వ మాట చెప్తాను, 12వ వచనం మన కీర్తనలో. ఒకడు మల్లని ఎడల ఆయన తన ఖడ్గమునకు పదును పెట్టును, తన ఇల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. మల్లని ఎడల వాడు చేసే చెడు, వాడు చేసే అక్రమ క్రియలు, వాడు చేసే భయానకమైన పనులు మానని ఎడల, విడిచిపెట్టిన ఎడల, మారు మనసు పొందాను,
మరి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాను, దేవుని నమ్ముకున్నాను, రక్షణ తీసుకున్నాను, సంఘములో చేర్చబడ్డాను, సహవాసంలో సాగుతున్నాను, రొట్టె విడుచులో చేయి ముంచుతున్నాను. ఇవన్నీ అనుకునేటువంటి వ్యక్తి జీవితంలో మార్పు అనేది లేకపోతే దేవుడు అంటున్నాడు, మళ్ళా నీ ఎడలా, ఒకడు మారని ఎడలా, ఒకడు తిరగని ఎడలా, ఒకడు మళ్ళా తిరిగి నా యొద్దకు రాని ఎడలా నేనేం చేయబోతున్నాను తెలుసా? ఏం చేయబోతున్నాను? ఏం పెడతాడట? ఖడ్గమునకు పొదును పెడతాడట. ఎందుకు ఖడ్గానికి పొదును? కత్తికి ఎందుకు పొదును కావాలా? పొదునైన కత్తి ఒక దెబ్బతోటి పీకి తీసేస్తుంది. అదే బండకత్తి ఏమవుతుంది? తెగదు. అందుకే కుర్రాళ్ళు పదునైన సాకులు కొంటున్నారు, పదునైన కత్తులు కొంటున్నారు. ఆడపిల్లలు కాదన్నారని ఒప్పుకోలేదని కంటంపి కోతున్నారు. ఎంత భయానకమైన పరిస్థితి అండి. ఆడు మూర్ఖుడు కనుక ఆమె కూడా మూర్ఖురాల్లాగా తయారైపోవాలట. వికటిస్తే ఎదురు తిరిగితే ఈరోజు చంపేసే పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఆలోచన చేయండి. ఒకడు మల్లని ఎడల. విదేశాల్లో చట్టాలు ఎలాగుంటాయో తెలుసా? ఈయన అరెస్ట్ చేయటం, కోర్టుకు తీసుకెళ్ళటం, సాక్ష్యాలు తీసుకురావటం, సాక్ష్యాలు అందరూ కలిపి తప్పు చేయలేదంటే విడిపించేయటం, ఇవి జరిగితే మన రాష్ట్రంలో, మన దేశంలో. కానీ విదేశాల్లో అలాగే ఉండదు. తప్పు చేసాడని తెలిసిందా ఎదురుగుండగా పెట్టి కాల్ చేస్తారు. లేకపోతే మరి మంచి సెంటర్లో కూడల్లో తీసుకెళ్ళి 4 రోడ్ల సెంటర్లో ఉరితీసి పడేస్తారు ఒక దెబ్బతోటి. సాక్ష్యం లేదు, ఏమీ లేదు, ఇంకా సాక్ష్యం లేదు, ఏమీ లేదు. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు అదే అంటున్నాడు, ఎవడన్నా తప్పు చేస్తే వెంటనే చంపాడండి, మళ్ళాడు ఆయన బట్టి ఇంకెవడు తప్పు చేయకూడదు అంటున్నాడు. అది ఎంతవరకు నిజమో తెలియదు. పైకి మాటలో తెలియదు, చేతలు ఉంటాయో తెలియదు, కానీ తప్పు చేయను ఏం చేయాలా? వెంటనే చంపేయండి అంటున్నాడు. వాడు మళ్ళా ఇంకొకటి తప్పు చేయడానికి లేకుండా భయపడాలంటున్నాడు. నిజమే, ఆ చట్టం మనకు లేదు. మనకు రాజ్యాంగంలో తప్పు చేయటం ఉంటుంది, తప్పు చేయనోడు మళ్ళీ బయటికి ఎలా రావాలంటుంది. హత్య చేయటం ఎలాగుంటుంది, హత్య చేయనోడిని బయటికి ఎలాగ విడుదల చేయాలో చట్టంలో ఉంటుంది మనకి. కాబట్టి మన చట్టాలు అటువంటివి కాదు. మన చట్టాలంతా కూడా లొసుకే. మన చట్టాలన్నీ కూడా లొసుకే. ఏమండి, ఎలాంటి వాడిని అయినా సరే 90 రోజుల్లో బెయిల్ ఇచ్చేయాలి. మన చట్టంలో ఉన్న చట్టం. వాడు ఎంత హత్య చేయనేయండి, వాడికి 90 రోజుల్లో ఏమివ్వాలా? బెయిల్ ఇచ్చేయాలి. తర్వాత తీర్పు, తర్వాత శిక్ష. ఈ లోపల సాక్ష్యాలన్నీ ఏం చేసుకుంటాడో తారుమారు చేసేస్తాడు. వీడన్నిటికి అనుకూలంగా సాక్ష్యాలు చెప్పించుకుంటాడు, తప్పు చేయలేదని చెప్పేసుకుంటాడు, శిక్ష నుంచి తప్పించుకుంటాడు. ఇది మన చట్టాలు. కానీ విదేశీ చట్టాలు అలాగుండవు. ఇంకా డైరెక్ట్ ఏం చేయాలా? కాబట్టి ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఒకడు మల్లని ఎడలా, ఒకడు తిరగని ఎడలా వాడికి కత్తి ఏం చేయబడుతుంది? 68వ కీర్తన 21వ వచనం ముగిస్తాను నేను. 68వ కీర్తన 21వ వచనం. దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగలగొట్టును, మానక దోషములు చేయు వెండ్రుకులు గల నడినెత్తిని ఆయన పగలగొట్టును. ఎవరి నడినెత్తి? ఎవరి నడినెత్తి? మానక దోషములు చేసేవారు నడినెత్తి, ఎండ్రుకులు గల నడినెత్తి అంట. ఇదే కదా. దీన్ని ఏం చేస్తాడట? పగలగొట్టబడుతుందట. ఇది పగలగొట్టబడితే బ్రతుకుతామా? ఇది పగలగొట్టబడితే బ్రతుకుతామా? అంటే ఏమవుతుందన్నమాట, మానక దోషం చేసేవాడికి ఆ దోషం వల్ల మరణం వస్తుందని దాని యొక్క సారాంశం. అందుకని ఏమవ్వాలా? మనం మళ్ళాలా. తాగుబోతుకున్న మనం విడిచిపెట్టాలి, తిరిగిపోతుకున్న మనం మానవేయాలి, వ్యభిచారిగా ఉన్న మనం మారాలా, దొంగగా ఉన్న మనం మారాలా, అబద్ధికుడుగా ఉన్న మనం మారాలా, లంచగొండిగా ఉన్న మనం మారాలా, మరి కొండాలు చెప్పేవాళ్ళుగా ఉన్నామా అవి మారాలా. మల్లని ఎడలా నువ్వు మళ్ళకపోతే ఇలాగే నువ్వు ఏది కలిగి ఉన్నావో అది కలిగి అలా కంటిన్యూ నువ్వు చేసేస్తే జరిగేది ఏంటి తెలుసా? ఒకరోజు దేవుని కోపం నీ మీద రగులుద్ది, నీ నడినెత్తి ఏం చేయబడుతుంది? పగలగొట్టబడుతుంది. అందుకని ఒకసారి మల్లాలట. ఏమవ్వాలా? మల్లాల అంటే మల్లటం అంటే విడిచిపెట్టాల, వదిలేయాల. ఏది మనం చేయకూడదు అది మానేయాల, ఏది మనం మాట్లాడకూడదు మాట్లాడుతున్నామో అవి మానేయాలా. ఇలాగ మనం మానుకోగలిగితే
మనం ఏమవుతాం తెలుసు, రక్షించబడతాం. లేకపోతే నడినెత్తి పగలగొట్టబడుతుంది. మూడో విషయానికి వెళ్దాం. 15వ వచనం. వాడు గుంట త్రవ్వి దాని లోతు చేసి ఉన్నాడు, తాను తవ్విన గుంటలో తానే పడిపోయెను. వాడు తలంచిన చేటు వాడి నెత్తి మీదకే వచ్చును, వాడు యోచించిన బలాత్కారము వాడు నెత్తి మీదనే పడును. చూడండి, వాడు గుంట త్రవ్వి దాన్ని ఏం చేశాడు? లోతు చేశాడు. మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను, పాపారావు, ధర్మయ్య అనేటువంటి ఇద్దరు వడ్డీ వ్యాపారస్తులు. ధర్మయ్య వడ్డీ చాలా తక్కువ, సరసమైన వడ్డీ. పాపారావు గారి వడ్డీ అధికమైన వడ్డీ. ఇప్పుడు సరసంగా తక్కువ ఉన్న వడ్డీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వడ్డీ అప్పు తెచ్చుకుంటామా? ఎక్కువ వడ్డీ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తామా? ఎక్కడికి వెళ్తారు మీరు? ఈ వడ్డీ ఎక్కువైనా కానీ ముందు అప్పు ఇచ్చేవాడు కావాలంటారా? ఇప్పుడు లోకంలో అదే ఉంది. ఇప్పుడు జనాల్లో ఏముందో తెలుసా? వడ్డీ అంత ఇస్తే అనవసరం, ముందు అవసరానికి ఏం కావాలా? డబ్బు కావాలనుకుంటున్నారు ప్రతి వాళ్ళు. తర్వాత కట్టొచ్చేటప్పటికి ఆడేం పడుతున్నాడు? ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ జాగ్రత్త గమనిస్తే ధర్మయ్య వడ్డీ తక్కువ, పాపారావు గారి వడ్డీ ఎక్కువ. కానీ అక్కడ ప్రజలందరూ ధర్మయ్య గారి ఇంటికే ఎక్కువ వెళ్తున్నారట. ఎక్కడికి వెళ్తున్నారు? ధర్మయ్య ఇంటికి వెళ్తున్నారు. కానీ పాపారావు గారి ఇంటికి ఎవరు వెళ్తలేదు? జనాలు వెళ్ళట్లేదు. ఒకరోజు ఒక ఆలోచన వచ్చిందంట పాపారావు గారికి. ధర్మయ్య గారు పొద్దుటే తెల్లవారుజామున పక్కూరు వెళ్తాడంటే డబ్బులు వసూలుకి. తెల్లవారుజాము 4 గంటలకి పక్క ఊరు వడ్డీ వసూలుకి వెళ్తూ ఉంటాడంట ధర్మయ్య. కాబట్టి పాపారావు గారి మధ్యలో వచ్చిన ఆలోచన ఏంటి తెలుసా? ఈ ధర్మయ్యని చంపేస్తే ఇంక ఊరిలో జనాలు అందరూ మన ఇంటికే వస్తారు, ఇంకా మనకి ఎదురు ఉండదనే ఆలోచన వచ్చి ఒక పనివాడిని పిలిచి, రబ్బాయ్ నీకు డబ్బులు ఎంత కావాలో అంత ఇస్తాను, అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము 3, 2, 5 లోపల గొయ్యితవ్వేయాల, రోడ్డు అడ్డంగా గొయ్యితవ్వాలి, బండి అడిపోవాలి, అందులో మొత్తం బండితో అందులో ఉండిపోవాలి. కాబట్టి ఎంత ఇమ్మంటామని మాట్లాడుకున్నాడట. ఎవరి కోసం ఈ గొయ్య అండి? ఎవరి కోసం? అర్థమవుతుందా? వినబడుతుందా? ముగించేస్తానండి, చివరికి వచ్చాను. ధర్మయ్య గారి కోసం. ఎవరు తవ్విస్తున్నారు? పాపారావు గారు తవ్వించాను. పనివాడితో ఇంత కాంటాక్ట్ ఒప్పుకున్నాడు డబ్బులు ఇవ్వడానికి. ఇచ్చేసి, మరి నేను ఇక్కడ ఉన్నాం, నువ్వు మాత్రం ఈ గవితో వేసి అతడు పడిపోయిన వార్త నాకు చెప్పాలా, ఆ తర్వాత నీ డబ్బులు నీకు ఇచ్చేస్తానని చెప్పాడట. ఎక్కడికి వెళ్తాడో? నేను ఇక్కడ ఉంటే నేను చేయించానంటారు, నేను ఊరు వెళ్ళిపోతాను అని చెప్పాడట. ఓకే, ఊరు వెళ్ళిపోయాడు. కానీ ఇంటికాడ ఏం పని పురమాయించాడో మర్చిపోయాడట. ఊరు వెళ్ళేటప్పటికంట వాళ్ళ ఇంటికాడ వాళ్ళ చుట్టాలు ఇల్లు పెద్ద తాళం కప్పేసి ఉందట. అయ్యి వస్తుందయ్యా, వీళ్ళు ఇంటికాని వచ్చాను ఏంటి తాళం వేసి ఉందనుకుని ఆ బాధలో నైట్ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసాడట. పనివాడు గొయ్యితో వేసి ఇంటికి వెళ్ళిపోయి నిద్ర వస్తున్నాడట. అడిగి తెల్లారి గట్ల మెలుకొచ్చిందట. ధర్మయ్య ఆల్రెడీ పక్క ఊరు వెళ్ళిపోయే టైం అయింది, పడిపోయాడు లేదో చూద్దామని వీడి తెల్లారి గట్ల లేచి వచ్చేటప్పటికి బండి మనిషి అందులో ఉన్నాడట, ఎవడో తెలియదు. మూలు వినబడుతుందట. అమ్మయ్య పర్లేదు, ఇస్తానన్న దానికంటే ఎక్కువ ఇచ్చుకోవచ్చు డబ్బులు. ధర్మయ్య గారి బండి ఎక్కడ అడిపోంది? ఇందులో అడిపోంది అనుకున్నాడట పనివాడు. అలాగ అనుకుని కొంచెంసేపు ఆలోచించే లోపల అలా పక్కంటే వస్తుందంట ధర్మయ్య గారి బండి. ఇదేంటా ధర్మయ్య పడలేదు, మరి ఎవరు పడ్డారు ఇందులో? దగ్గరికి వెళ్ళి చూసాడట. ఎవడైతే గొయ్యి తవ్వమన్నాడో, ఎవడైతే గొయ్యి తవ్వించాడో ఆ పాపారావు గారే బండితోటి ఎక్కడున్నాడట? ఈ గోతులో ఉన్నాడట. ఇప్పుడు ఈ పనివాడు ధర్మయ్య గారి బండి ఆపు చేసి ధర్మయ్య గారిని పిలిచి ధర్మయ్య గారిని తీసుకొచ్చి ఈ పనివాడును ధర్మయ్య ఇద్దరు కలిపి
గోతులో ఉన్న పాపారావు గారిని పైకి తీసి ధర్మయ్య గారి బండిలో పడుకోబెట్టుకుని ధర్మయ్య గారి బండితో పాటు ఎక్కడ తీసుకెళ్ళారట? హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. సార్ ఏంటిది? ఆయన కోసం నన్ను గోయితోమని మీరు ఇందులో పడిపోయారు ఏంటంటే నన్ను అడిగాడట పనివాడు. ఏముందిరా బాబు, నా కర్మ. ఏంటిది నా కర్మ? నేను అక్కడికి వెళ్ళేటప్పటికి వాళ్ళు లేరు అనుకుంటా వచ్చేసానే తప్ప నీకు చెప్పిన పని నేను పురమాయించలేకపోయాను, అందుకే నేను ఈ గోతులో పడిపోయాను అన్నప్పుడు ధర్మయ్య గారితో హాస్పిటల్లో కాలు మీద పడి, ఈ పరిస్థితిలో మీరు ఉండాలనుకున్నాను, నన్ను దేవుడు పెట్టాడు, నేను తవ్వును గోతులో నేనే పడ్డానయ్యా, నన్ను క్షమించు ధర్మయ్య, ఈ మనసు నా నుంచి తీసేయి అని చెప్పి ఆ ధర్మయ్య పాదాల మీద పడి ఆ పాపారావు గారు ఏడ్చాడట. నిజమే కదా? చాలామంది గొయ్యలు తవ్వుతారు, ఆడు ఈ పొట్టుతోటి లేకుండా పోవాలనుకుంటారు, ఈ పొట్టుతోటి ఇటు పని అయిపోద్ది అనుకుంటారు. కాదు సుమా, ఆ పొట్టే వాడికి ఆశీర్వాదానికి మూలమవుతుంది. ఎక్కడ పడిపోడు అక్కడి నుంచి వాడు తిరిగి లేపగలుగుతాడు. దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. చూడండి, పరిశుద్ధ గ్రంథమైనటువంటి ఎస్తేరు గ్రంథంలో 7వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవండి. 7వ అధ్యాయం 9వ వచనం. చాలా అమ్మ చూడండి, ఇక్కడ ఆమాన్ అనేటువంటి వాడు యూదులందరినీ కూడా ఉరి తీసి చంపేయాలని 50 మూరల ఎత్తు ఉరుకంబాన్ని ఆమాన్ ఇంటికాడ సిద్ధపరిచి ఉంచాడట. ఎవరి కోసం? యూదులందరి కోసం. కానీ చివరికి వచ్చేటడికి అదే ఉరికంబం మీద ఆమాన్ని ఏం చేయమన్నాడంటే రాజుగారు ఊరు తీసేయమన్నాడట. చూసారా? ఎవరి కోసం సిద్ధపరిచాడు? యూదులందరి కోసం సిద్ధపరిచాడు. ఎవరు ఊరు తీయబడ్డారు? ఎవరి కోసమైతే ఊరు సిద్ధపరిచాడో వాళ్ళకి ఊరు లేదు. ఈ సిద్ధపరిచినోడే ఆ ఉరికమ్మ మీద ఏం చేయవలసి వచ్చింది? ఉరి తీయబట్టి చనిపోయారు. అందుకే ఎవడు తవ్వుకున్న గోతులో వాడే పడతాడు. ఇంకొక సందర్భం మీకు జ్ఞాపకం చేస్తాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో 24వ వచనం చదవండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం. రాజాజ్ఞిగా దానియేలు మీద నింద మోపిన మనుషులను వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు గృహ అడుగునకు రాకమునుపే సింహాల పాలయ్యారు. సింహాల వారి ఎముకలు సైతము పొడి చేసి పగలగొరికి పొడి చేసుకుని తినేసేయట. చూడండి, గుంట తవ్వారు ఎవరి కోసం? దానియేలు కోసం. ఎంతమంది? 120 మంది ఏకమయ్యి దానియేలు లేకుండా చేయాలనుకుని, దానియేలుని చంపేయాలనుకుని, దానియేలు గొడవ లేకుండా తన పేడ విరగడైపోవాలని ఏం చేశారు తెలుసా? ఆలోచన చేసి సింహాల గుహలో వేయించారు రాజుగారితో, కపటమైనటువంటి ఆలోచన చేసి. కానీ రాజుగారు సింహాల గుహలో వేయడానికి ఇష్టం లేకపోయినా శాసనం మీద సంతకం పెట్టడం వల్ల రాజు ఏం చేయవలసి వచ్చింది? దానియేలుని తీసుకెళ్ళి సింహాల గుహలో వేయవలసి వచ్చింది. కానీ సింహాలు దానియేలుకి హాని చేయకుండా, సింహాల నోట్ల పడకుండా దానియేలుని దేవుడు కాపాడాడట. ఆ తర్వాత రాజుగారికి కోపం వచ్చి ఏమైందో తెలుసా? ఈ దానియేలు మీద ఎవరైతే నింద మోపారో వాళ్ళని, వాళ్ళ భార్యలను, వారి పిల్లలను తీసుకొచ్చి సింహాల గుహలో పడండి, దానియేలుని విడుదల చేయండి అంటే దానియేలుని విడుదల చేశారో వీళ్ళని తీసుకెళ్ళి అందులో పడేశారు. దానియేలుని సింహాలు ఏం చేయలేదు, కానీ వీళ్ళ 120 మందిని, 120 మంది భార్యలను, వాళ్ళ పిల్లలనంట ఎముకలు కూడా ఏం చేసుకున్నట్ట? పొడి చేసుకుని తినేసేట సింహాలు. చూసారా? దానియేలు లేకుండా చేయాలనుకుంటే వీళ్ళు లేకుండా పోయాను. అంతేగాని దయచేసి గమనించండి, గుంట ఎవరి కొరకైతే తవ్వాలనుకున్నావో ఆ గుంటలో నీవే పడతావు, ఆ ఉరి నీకే వస్తుంది. దయచేసి ఎవరి కోసం ఏం తవ్వకూడదు, ఎవరి కోసం కీడు తలపెట్టకూడదు, ఎవరి కోసం
మనం కీడు తలపెట్టామా, ఆ కీడులో ఎవరు పడతాం తెలుసా? మనమే పడిపోతాం. కాబట్టి దయచేసి గమనించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. అందుకని ఎప్పుడు కూడా ఎవరి కోసమో ఏదో చేయాలని, ఎవరో ఏదో అయిపోవాలని మనం అనుకుంటే తిరగబడేది మన మీదకి వస్తుంది. అట్టి ఆలోచన ఎప్పుడు మనలో ఉండకూడదని ప్రభు పేరట నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. మన ఆలోచన ఎప్పుడు కూడా మనం బాగుండాలా, మనతో ఉన్నవారు బాగుండాలని ఆలోచనే కలిగి ఉండాలి. మనం బాగుండాలా, వారు పాడైపోవాలనుకోకూడదు. మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలి, అందులో నేను ఉండాలనుకోవాలట. అంతేగాని మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ పాడవాలి, నేను ఒక్కనే బాగోవాలా అని అనుకుంటే మొత్తం వాళ్ళందరూ బాగుంటారు, నువ్వు పాడైపోతావు. అందుకని గుంట తవ్వకూడదు, గొయ్యి తవ్వకూడదు. దేవుని కొరకు, దేవుని సంధిలో ప్రేమ కలిగి ముందుకు సాగగలిగితే మనం దీవించబడతాం. అట్టి కృప దేవుడు రాగల దినములో మనందరికి అనుగ్రహించి ఆయన కృపతో మనల్ని నింపి నడిపించి బలపరచునుగాక. మీ అందరికీ వందనం. గత వారంలో మీకేం మేలు జరిగితే ఆలస్యం చేయొద్దు, దయచేసి త్వరగా వచ్చి సాక్ష్యాలు చెప్పండి. కలిగిన మా తండ్రి, కృపగల దేవా, మీకు వందనాలు. నీ ఉచితమైన మహాకృప చేత ఏ యోగ్యత అర్హత మాకు లేకపోయినప్పటికీ నువ్వు మమ్మల్ని ప్రేమించి నీ పాద సన్నిధిలో చేరి ఇలా ప్రార్థించుకునే తరుణం, సమయం మా బ్రతుకులో మీరు ఇచ్చినందుకు స్తోత్రం. ఇంతవరకు పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య పరిసరలో మీరు మాతో ఉన్నందుకు స్తోత్రం. నిజమే తండ్రి, మా హృదయాలను ఒక్కడవే ఎరిగిన దేవుడు అని, మేము మళ్ళకపోతే నీ కత్తి పదును పెడతావని, గుంట తవ్వితే ఆ గుంటలో మళ్ళా తిరిగి మేమే పడతామని చాలా స్పష్టంగా తేటగా మాతో మాట్లాడిన తండ్రి మీకు వందనాలు. విని విడిచిపెట్టడం కాదు కానీ వాక్యానికి అనుగుణంగా మమ్మల్ని మేము మలుచుకొని సిద్ధపరచుకొని ముందుకు సాగినట్లు కృపద ఇచ్చాను. ఉదయకాలపు వేళలో నీ సంధి కూడి వచ్చిన ప్రియబిడ్డలందరిని బట్టి వందనాలు. వీళ్ళ ప్రతి అవసరతలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, వ్యాధి బాధల్లో మీరే మేలు చేసి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృపగల దేవా నీకు వందనాలు. జరగబోయేటువంటి ఉపవాస కూటాలను బట్టి ప్రార్థిస్తున్నాం. బుధవారం, లక్షవారం, శుక్రవారం ఇసుకపూడిలో జరిగే కొడుకులను బట్టి వందనాలు. ఆశీర్వాదకరంగా జరిగించండి. 2, 3, 4 తారీఖుల్లో పెదపూడిలో జరిగే కొడుకులు ఆశీర్వాదకరంగా జరిగించండి. 26, 27, 28 సెప్టెంబర్ నెలలో ఇక్కడ జరిగే ఉపవాస కొడుకులు కూడా ఆశీర్వాదకరంగా జరిగించండి. అయ్యా, ఏ ప్రార్థన చేయట్లో ఆసక్తి విషయంలో మాంజులు కావద్దని చెప్తున్నావు తండ్రి. ఇదిగో ప్రభు, ఆసక్తిని బిడల్లో పెంపొందింప చేయండి. రాగల కూడుకలకు బిడలను సిద్ధపరచండి, ఆయుత్తపరచండి. ఆశీర్వాదకరంగా కార్యాలు జరిగించండి. గొప్ప దేవుడా మీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి, బలహీనైన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇగో దేవగారికి ఉన్న జలుబు లేక దగ్గు, నీర్చం, బలహీనతను ముట్టండి, స్వస్థపరచండి. బిడలు, రాంబాబు వారి బిడలకున్న జలుబులు, నీర్చాల, బలహీనతలు కూడా స్వస్థత ఇవ్వండి, ఆరోగ్యాలు ఇవ్వండి. అలాగే తండ్రి, మౌనికాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. సహోదరికి మంచి శక్తిని, బలమును, ఆరోగ్యం ఇవ్వండి. కాళ్ళు లాగుతున్నాయని చింతపడుతుండగా నీర్చం, బలహీనత నుంచి ఆ సహోదరికి విడుదల ఇచ్చి తగిన సమయంలో చక్కని ప్రసవాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. ఇగో మంగమ్మ గారిని బట్టి ప్రార్థిస్తున్న హాస్పిటల్ ఉంది నాయన, ఆ తల్లికి మంచి ఆరోగ్యం ఇచ్చి కృపతో నింపండి. గొప్ప దేవుడా నీకు వందనాలు. ఇగో హచ్వతి గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. తన తోబుట్టు తండ్రి అకాల మరణం చెందారు. సత్యనారాయణ గారి ఆత్మని సందలు ఆనందించుటకు ఇడుబడినటువంటి కుటుంబ ఆదరణ పొందడానికి కృపనిమ్మని అడుగుతున్నాను. ఈ యొక్క సమయంలో కుడి వచ్చిన చిన్నబిడ మొదలుకొని పెద్దవారు వరకు నాయన మీ దేవుళ్ళతో నింపండి. ఎవరు ఏ బలహీనతలు ఉన్నారో వాళ్ళని బలపరచండి. రోగులైంటే విడుదల కలిగించి స్వస్థిమ్మని ప్రార్థిస్తున్నాను. ఇదిగో నాయన సమయంలో తండ్రి, ఇట్లా కుమారి వారి యొక్క మనవరాలను బట్టి ప్రార్థిస్తున్నాను. ఆ సహోదరికి చక్కని ఆరోగ్యం ఇవ్వండి, ఆ బిడ్డకి మంచి కృపనివ్వండి. ఏ బలహీనత అనేది నీకు అసాధ్యమైనది లేదు, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ఇక్కడున్న ప్రతి బిడ్డను బట్టి కూడా మీకు వందనాలు నాయన. బలహీనలైన ప్రతి బిడ్డను బలపరచండి, రోగులైన వారిని స్వస్థపరచండి. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు ప్రభువా నీ నామం పేర జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో బిడ్డలు తీసుకొచ్చిన కానుకలు మీరు దీవించండి, పిడుకులు మీరు దీవించండి. నీ సెందులు ఏమైతే తీసుకుని వచ్చారో రెట్టింపు దేవుని ఆశీర్వాదం బిడ్డలకు దయచేయండి. గొప్ప దేవుడా నీకు వందనాలు. మా ప్రార్థనలు, మా విజ్ఞాపనలు ఈ పాసాన్ని చేర్చుకోండి. ప్రతిఫలము, దీవెన, ఆశీర్వాదం ఇవ్వండి.
నాగరాజు కలిగిన గాయాన్ని మీరు కట్టండి. చక్కని ఆరోగ్యం ఆ బిడ్డకి ఇవ్వండి. తిరిగి యథావిధికి తన పనులు తాను చేసుకోగలిగే కృపనిచ్చి మేలు చేయండి. జరగబోయే కూడుకులకు ఆయుత్తపరిచి సిద్ధపాటు చేసి మమ్మల్ని అందరినీ బలపరిచి మేలు చేయండి. యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నా పరమ తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మకనని సహవాసము సమాధానం ఇక్కడ కూడిన మనకును సర్వలోకముట నా నామం ఎరిగిన ప్రతి ఒక్కరికి ప్రభు కృప నిత్యము తోడై నడిపించును గాక. ఆయన సన్నిధి కాంతి మన మీద, మన బిడల మీద, సంఘం మీద, గ్రామం మీద నిత్యము నిలుచును గాక. యేసు రక్తమేచ్చ, సిలువ రక్తమేచ్చ, ప్రవేశ రక్తం సంపూర్ణ విషయం అపవాదికి ఎలికనంత నాశనం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.